వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్ సహా కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. జగన్ను ప్రజలు నమ్మడం లేదన్న లోకేష్, చంద్రబాబుకు ఓట్లు ఎందుకు వేయాలన్న సజ్జల. ఇంటింటి ప్రచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారు? పవన్పై కుట్రపూరితంగా కేసు పెట్టారన్న నాదెండ్ల. గుడివాడలో పోటీపై జగన్దే నిర్ణయం, టీడీపీ ప్రచారాన్ని నమ్మొద్దన్న కొడాలి నాని. ఐదు 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. యూపీలో నాడు ఎక్కడ చూసినా అల్లర్లు, నేరాలు. నేడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న మోడీ. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందని ప్రశ్నించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా వేస్తారని మండిపడ్డారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతారని ప్రశ్నించారు. తాము 4.5 ఏళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుగుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏమైనా మాట్లాడతారా అని మండిపడ్డారు. తన పాలనలో ఇది చేస్తామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధంగా మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది ఇంకా రావాలు కథలు రాలు అంతకుముందు ఇంకా ఏంటేంటో 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు పోయి ఆయన మానేస్తాడు. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీరు పగటికెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చర్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని. ఇంత ఎందుకు? నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశాము, ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం. వాటి చంద్రబాబు సవాలుకు స్పందించే ధైర్యం జగన్కి, వైసీపీ నేతలకు లేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. జగన్ ప్రజలకు ఇచ్చామంటున్న 2.50 లక్షల కోట్ల కల్తీ మద్యం ద్వారా ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసిన సొమ్మే అని ఆరోపించారు. 5 ఏళ్లలో తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం, జైలుకు పంపడం అని మండిపడ్డారు. పాదయాత్రలో ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో కేవలం 15% నెరవేర్చారని బోండా ఉమా అన్నారు. దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరెత్తట్లేదని అడుగుతా ఉన్నా. నిన్న మాట్లాడతాడండి, ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చిన టీడీపీ జనసేన కూటమి అధికారంలోనికి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్ జనసేన పార్టీ నిధి కోసం 11 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్. జనసేన కోసం తప్పించి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు. సమిష్టిగా గెలుపు కోసమే తొలి నుంచి తన వ్యూహం అడుగులో ఉంటున్నాయని పవన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్పై వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ చెప్పిన విషయాలపై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని నిలదీశారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారని నాదెండ్ల అడిగారు. వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించిన నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై ఏనాడైనా జగన్ మాట్లాడారని నిలదీశారు. జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు. మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల్ని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు. అది ఆయన ప్రయత్నం. ఇది కరెక్టా? దానికి 1560 కోట్ల రూపాయలు వీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందులో 617 కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా? ఎంత మోసం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థని. గౌరవ వేతనం 5,000 రూపాయలు ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చేది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్కి సవాల్ విసిరారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విగ్రహాలు చూసి దళితులు మోసపోరని చెప్పారు. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రావాలని బడుగు బలహీన వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఆ మూడు పార్టీలు బీజేపీకి తొత్తులని ఆరోపించారు. పవన్ కళ్యాణ్కి ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. రిపోర్టర్ మీద, అనంతపూర్లో ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ మధ్యలో గత నెల 2 నెలల తర్వాత కొన్ని వీడియోలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి గారికి డిబేట్ కి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం, ఎక్కడైనా డిబేట్ చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. బాబు, మీరు మాకు వద్దు, నేను లేని డిబేటే అది వృధా. మీకు దమ్ముంటే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర లోపట ఏర్పాటు చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాతో డిబేట్ కి రావాలి 1 అవర్. వారందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నా శిష్యులని మీకు తెలుసు. ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ అంటే 2 నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా 10 సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, రే కాలర్లు ఎక్కట్టి స్లీవ్లేసి తన్నడానికి సిద్ధపడండి అనగానే ఫోటోగ్రాఫ్. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభకు ప్రజలు స్వచ్ఛందంగా రాలేదని మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన వారిని భయపెట్టి రప్పించారని అన్నారు. సిద్ధం అంటూ కేవలం చంద్రబాబును తిట్టేందుకే జగన్ వచ్చారని సునీత విమర్శించారు. అనంతపురం జిల్లాకు జగన్ ఏం చేశారని ఆమె నిలదీశారు. రాప్తాడు నియోజకవర్గానికి 3 సార్లు వచ్చి బటన్ నొక్కినా ఎంతవరకు ₹1 కూడా రాలేదని సునీత ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలని మాజీ మంత్రి నిప్పులు చెరిగారు. రాదు, 18,000 రాదు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి, మహిళలను కానీ అదేవిధంగా రైతులను కూడా బెదిరించి బలవంతంగా వాళ్ళని బస్సులు ఎక్కించారు. బస్సులు ఎక్కించేదే కాకుండా ప్రతి ఒక్కరికి మనం కూడా చూసాం, కర్ణాటక నుంచి కూడా మద్యం కూడా తీసుకొచ్చి ప్రతి బస్సుల్లో మద్యం కూడా పంపిణీ కూడా చేసి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇస్తూ బలవంతంగా కూడా తీసుకొచ్చింది అందరం కూడా చూసాం నిన్నటి రోజు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత జనాలందరూ కూడా ఒకటే కూడా ఆలోచన చేశారు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో అనంతపురం జిల్లాకి వరాలు ఇస్తారని ఎన్నో ఆశలతో కూడా అక్కడ ఎదురు చూశారు. అక్కడ పోయి చూసిన తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే సభ పెట్టినట్లు కూడా అక్కడ కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారిని పదే పదే అక్కడ తిడుతూ మూసీ అభివృద్ధిపై వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మూసీ నది పరివాహక ప్రాంతం అభివృద్ధిపై నానక్రామ్గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ చెప్పారు.
అధికారులకు పని విభజన చేసి మూసీ నది పరివాహిక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో విజయ సంకల్ప రథయాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కొమరం భీం యాత్ర బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. రాజరాజేశ్వరి విజయ సంకల్ప యాత్ర కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల 4 పార్లమెంటు స్థానాలను కవర్ చేస్తూ యాత్ర కొనసాగనుందని చెప్పారు. జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు ప్రారంభించి 2వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 5 భాగాలుగా విభజించి మరి 5 యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం. 4 యాత్రల్లో కొమరం భీం విజయ సంకల్ప యాత్ర అది బైన్సాలోని సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బాసరలో, అక్కడి నుంచి బైన్సాలో యాత్ర ప్రారంభిస్తాం. ఆ యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ 3 పార్లమెంట్లు ఆ యొక్క కొమరం భీం విజయ సంకల్ప యాత్ర కవర్ చేస్తుంది. ఆ యాత్ర సుమారు 1056 కిలోమీటర్ల యాత్ర ఉంటుంది. అది 12 రోజులు 7x3 21 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అది కొమరం భీం విజయ సంకల్ప యాత్ర అది పర్యటిస్తుంది. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర రేపు ప్రారంభించి 2వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 5 బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల పేరుతో అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజమైన ప్రజాపాలనను కాంగ్రెస్ అందిస్తుందని తెలిపారు. 65 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజరికాన్ని తలపించే విధంగా, నవాబులను మించిన విధంగా ప్రజాపాలన జరిగింది. అది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ పాలన సాగింది. మా మంత్రులు శాఖల వారీగా సమీక్షలు చేస్తా ఉంటే దిమ్మ తిరిగేటువంటి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. పుట్టలుగా అవినీతి పేరుకుపోయినటువంటి సందర్భం. మిత్రులారా, 65 రోజులు మాత్రమే అయింది. 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చి తీరుతామనే మాట నిలబెట్టుకుంటాం. టిఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరిట చేసినటువంటి దోపిడీ శ్వేతపత్రం రూపంలో బయట పెడితే ఇలా దారి మళ్లించేందుకు, ప్రజల దృష్టిని ఆ వైపు నుంచి మళ్లించేందుకు దక్షిణ తెలంగాణకి ఏదో అన్యాయం జరుగుతుందని, నీటి వాటాల మీద ప్రభుత్వం ఏదో కాంప్రమైజ్ అవుతుందని పసలైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి చేసిన కేసీఆరే బహిరంగ సభలో అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మేము అధికారంలోకి వచ్చినాడు మాకు వారిచ్చిన బడ్జెట్ చిప్ప 0. ఎంత సిగ్గుచేటంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినటువంటి 40,000 చెక్కులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్లో ముసలం పుట్టింది. పార్లమెంటు ఎన్నికల వేళ వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. గత సంవత్సరం జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరడంతో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం మండిపడుతోంది. చలమల కృష్ణారెడ్డి చేరిక స్థానిక కాంగ్రెస్లో అలజడి రేపింది. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరికలకు పచ్చజెండా ఊపుతూ అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఫిబ్రవరి 16న ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా మున్సీదాస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో చలమల కృష్ణారెడ్డి పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో మనుగోడు బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరిన విషయం సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫోటోలు రావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం సీరియస్ అయింది.
కాంగ్రెస్లో చేరడంతో పాటు చలమల కృష్ణారెడ్డి శనివారం రోజు చౌటుప్పల్ మండలం దామేర గ్రామంలో తన క్యాంపు కార్యాలయంలో మనుగోడు నియోజకవర్గానికి చెందిన పలు మండలాల ముఖ్య నేతలతోనూ కార్యకర్తలతోనూ ముఖ్య సమావేశం నిర్వహించి తాను 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, రథసప్తమి నాడు మంచి రోజు కావడంతో పార్టీలో చేరానని చెప్పుకున్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానినని, తను బీజేపీ పార్టీలో ఉన్నా తన మనసు కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పారు. మరో 2 రోజుల్లో 5,000 మంది కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్లో కలిసి వారందరినీ చేరుస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేయడం తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తామని తెలపడంతో పాటు పార్టీ ఆదేశిస్తే టికెట్ ఇస్తే ఎంపీగా కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశాడు. మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ అభిమానిని, కాంగ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అందులో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అదేవిధంగా ఈ టైంలో నేను ఆల్రెడీ ఇన్ని రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని క్యాడర్ని అందరినీ కాపాడుకొని ఈ టైంలో నేను బయట పోవడం కూడా భావ్యం కాదనిపించి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. రథసప్తమి మంచి రోజు ఉందన్న ఉద్దేశంతో నేను జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారంగా ఇక్కడ మునుగోడుకెళ్ళి భారీ మెజార్టీతోని కాంటెస్ట్ చేయబోయే క్యాండిడేట్కు గెలిపిస్తామని కూడా మనం చేస్తున్నాం. ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. వాళ్ళు ఇస్తే నేను అడగను. నా అంతలో నాకు ఎంపీ సీటు కావాలను, కార్పొరేషన్ చైర్మన్ కావాలను, లేకపోతే పార్టీల పదవి కావాలని నేను ఏది అడగను. ఒకటే, వాళ్ళు ఇస్తే చేస్తా, ఇవ్వకపోయినా ఒక కార్యకర్తగా పనిచేస్తా. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి, చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని అన్నారు. తాను మాత్రమే పార్టీలో చేరానని చెప్పుకుంటున్నాడు తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా తెలపలేదని స్పష్టం చేశాడు. చలమల కృష్ణారెడ్డి ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోరుకున్నాడని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలో చేరుతున్నట్లు చెప్పుకున్నాడని, దీన్ని ఖండిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. పార్టీ కోసం కాక కేవలం ఆస్తులు కాపాడుకునేందుకు చేరే వారి వల్ల పార్టీకి ముప్పు ఉంటుందన్నారు. చలమల కృష్ణారెడ్డి నేను పార్టీలో చేరానని చెప్పుకుంటూ అందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో కొనసాగుతూ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన మోసం చాలా పెద్దది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలో ఉండుకుంటూ మొన్ననే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించాలనే ఉద్దేశం, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళడం, ఆయన నల్లదందాలను అన్ని కాపాడుకోవడం కోసం, ఆయన సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావాలనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలకు రావడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, అదేవిధంగా మా కాంగ్రెస్ నాయకులు కానీ ఎవ్వరు కూడా అతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. చలమల కృష్ణారెడ్డి చేరికపై ఇప్పటి వరకు మనుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పలు మండలాలు సోషల్ మీడియా గ్రూపులలో ఒకరిపై ఒకరు చర్చించుకుంటున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు చలమల కృష్ణారెడ్డి చేరికను ఉద్దేశించి మాట్లాడకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలు దగ్గరలోనే ఉండడంతో సగటు కార్యకర్తను ఈ గ్రూపు రాజకీయాలు అయోమయానికి గురి చేస్తున్నాయని మనుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చించుకుంటున్నామన్నారు. దీనిపై పూర్తి అవగాహన రావాలంటే పార్టీ నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితేనే స్పష్టమైన అవగాహన వస్తుందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నాయి. రంజాన్ పండుగ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకట్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ఎంఐఎం ఎమ్మెల్సీలు మిర్జా రహమద్ బేగ్, మిర్జా రియాజుల్ హాసన్ ఎఫ్ఎండి పాల్గొన్నారు. సన్నాహక సమావేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమర్ జలీల్, హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనల్ రోస్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి హాజరయ్యారు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్కు సంబంధించి పలు సమస్యలపై కమిషన్ చర్చించిందని, అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా
రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని ఇంకోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు కొత్త ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బిగ్ షాట్ను రంగంలోకి దింపేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైనట్లు, ఆయన టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరబిందో ఫార్మసీ డైరెక్టర్ను నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువైన అరబిందో శరత్ చంద్రారెడ్డికి ఎంపీగా పోటీ చేస్తే జిల్లాలో వైసీపీని ఆర్థికంగా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావనగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా 7వ జాబితాలో పర్చూరు నియోజకవర్గంతో పాటు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జీల నియామకం జరిగింది. పర్చూరులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తప్పించి ఆయన స్థానంలో ఎడం బాలాజీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిని పక్కన పెట్టారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని సీఎం జగన్ భావించారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఆయన త్వరలో టీడీపీలో చేరి ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ధీటైన అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆర్థికంగానే కాక అన్ని విధాలా ఎదుర్కోగల నేత కోసం వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు చేశారని, అందులో భాగంగానే అరబిందో ఫార్మసీ అధినేత శరత్ చంద్రారెడ్డి పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫార్మసీ అధినేత శరత్ చంద్రారెడ్డి నెల్లూరు జిల్లాకే చెందినవారు కావడం, పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి బంధువు కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వైసీపీ తరపున పోటీ చేయించే అంశంపై సీఎం జగన్ దృష్టి సారించారని తెలిసింది. అయితే శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి, అరెస్టు చేశాయి. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం ఏమీ లేదని శరత్ చంద్రారెడ్డి తెలియజేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డిపై ఆరోపణలున్నప్పటికీ ఆయన్ను నెల్లూరు ఎంపీగా పోటీ చేయిస్తే వైసీపీకి ఉపయోగంగా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు పార్లమెంట్ సీటు మొదటి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉంది. సీఎం జగన్ వైసీపీ స్థాపించిన కొత్తలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అక్కడి నుంచే తిరిగి వైసీపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014-2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటును వైసీపీ కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో సైతం తిరిగి నెల్లూరు ఎంపీ సీటును దక్కించుకునేందుకు అక్కడ బలమైన అభ్యర్థి శరత్ చంద్రారెడ్డి అని వైసీపీ అధిష్టానం ప్రగాఢంగా నమ్ముతోంది. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ సిద్ధం సభపై జనసేన నేతలు స్పందించారు. వైఎస్ జగన్కు పవన్ కళ్యాణ్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. జగన్ సిద్ధం సభకు రాయలసీమలోని 52 నియోజకవర్గాల నుంచి 2 లక్షల మంది కూడా రాలేదన్నారు. 4 ఏళ్లలో జగన్ ఏ హామీ నెరవేర్చారో సిద్ధం సభలో చెప్పకుండా అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని జనసేన నాయకులు సవాల్ చేశారు. నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి, బస్సులో లిక్కర్ పెట్టి, డబ్బులు ఇచ్చి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి మొబిలైజేషన్ చేసుకొని ఆయనంతకాను ఏదో ప్రజలందరూ నా కోసం వచ్చేసినారు, వైసీపీ పార్టీ చాలా బాగుందని చెప్పేసి ఒక భావంతో ఆనందగానే ఏదో చాలా ఆనందంగా పొంగిపోతూ
చేసిన సభ చాలా దారుణంగా జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నామండి. మీరు చూస్తున్నట్లయితే ఆ సభలో ఎక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రం 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, సర్పంచులు అన్ని వర్గాలు నష్టపోయారని బైరెడ్డి తెలిపారు. కర్నూలులో తన అనుచరులతో బైరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా పాణ్యం టీడీపీ టికెట్ బైరెడ్డికి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరారు. అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన పరిపాలన అందరినీ దెబ్బతీసి ప్రతి సెక్షన్ దెబ్బతిన్నారు. రైతులు ఇంటే ఘోరంగా దెబ్బతిన్నారు, గ్రామీణులు దెబ్బతి, సర్పంచులు దెబ్బతిన్నారు, ఎంపీటీసీలు దెబ్బతి, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకు కాబడిపడినారో వాళ్ళంతా దెబ్బతిన్నారు. అదే రకంగా వాళ్ళ సొంత స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి కబ్జాకు గురవుతుంటే ఈ యంత్రాంగం అంతా కూడా ఈ నాయకులకు వత్తాసు పలికి వాళ్ళంతా కూడా ఈరోజు వేలాది ఎకరాలు ఆక్రమించుకోవడం జరిగింది. ఇసుక ఖచ్చితంగా ప్రజలు ఈరోజు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిపాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన పరిపాలన అందరినీ దెబ్బతీసి ప్రతి సెక్షన్ దెబ్బతిన్నారు. రైతులు ఇంటే ఘోరంగా దెబ్బతి, గ్రామీణులు దెబ్బతి, సర్పంచ్. శ్రీ గాయత్రి విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధర్రావు అన్నారు. సిద్దిపేటలోని శ్రీ గాయత్రి సహిత విశ్వకర్మ భగవాన్ దేవాలయం 8వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వంశీధర్ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. విశ్వకర్మలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా చూడాలని భగవంతుణ్ణి వంశీధర్ కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బోయినపల్లి బాబుజీ నగర్లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ హాస్టల్, ప్రభుత్వ బాలికల పాఠశాల గేట్ల ముందు మద్యం సేవిస్తూ విద్యార్థులకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్పందించిన ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి లేడీస్ హాస్టల్ను సందర్శించి వాహనాలను స్కూల్ ముందు పార్కింగ్ చేయవద్దని హెచ్చరించారు. హాస్టల్, పాఠశాల గేటు ముందు నో పార్కింగ్ బోర్డు పెట్టారని వార్డెన్, హెడ్ మాస్టర్కు సూచించారు ఇన్స్పెక్టర్. బాపూజీ నగర్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా స్కూల్ గేట్ ఎదురుగా ఇది 2 వైపులో మరి ఆటోసు, ఆటో ట్రాలీసు, స్కూల్ బస్సెస్ అన్నీ ఇక్కడ పెడుతూ మాకు గేట్ లోపలికి పోవడానికి కానీ రావడానికి కానీ చాలా కష్టంగా ఉంది. మరి సాయంకాలం వచ్చి పెట్టేసి వెళ్తున్నారు. మరి మేము పొద్దున వచ్చే వరకు మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము ఎప్పుడైతే క్లాస్లోకి వెళ్ళి మేము పాఠాలు చెప్పుకుంటుంటున్నామో అప్పుడు అవి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను చెప్పడం ఏంటిది అని అంటే ఇక్కడ ట్రాఫిక్ నిలిపొద్దని మీరు తెలియజేయడం జరుగుతుంది. మీకు చేసినాము. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.